నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్లో కొత్త రూపురేఖలు తీసుకొస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర లోగోకి సంబంధించి అదేవిధంగా గేయానికి సంబంధించి రూపురేఖలు తీసుకొస్తామని చెప్తా ఉంది. సో ఇదే అంశం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఎట్లా చూస్తారు? రూపురేఖలు మారుస్తాము, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన. కాకతీయుల కళాతోరణం ఓరుగల్లు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. మన తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. 400 సంవత్సరాల పాటు కాకతీయుల రాజధానిగా విరాజిల్లినటువంటి ఆ ఓరుగల్లులో అనేక కాకతీయ తోరణాలు ఇప్పటికీ వాళ్ళ రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఉన్నాయి. అటువంటి కళాతోరణాన్ని మరి మన తెలంగాణ ముద్రలో కేసీఆర్ గారు చేర్చడం నిజంగా అభినందనీయం. అది ఎందుకంటే మనం ఏంటో మన పూర్వీకులు మన చరిత్ర చెప్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వారు కాకతీయ కళాతోరణాన్ని మన ఎంబ్లంలో చేర్చడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేర్పాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు తెలంగాణ ఆనవాళ్ళనే లేకుండా చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎంబ్లంలో కాకతీయ కళాతోరణాన్ని తీసేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తప్పకుండా దీనిపైన కార్యాచరణ కూడా ఉంటుంది. ఈరోజు సాయంకాలం 5 గంటలకు వరంగల్లో తూర్పుకోట దగ్గర కూడా మేము బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా మేము నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నాము. ఇప్పుడు కాకతీయులు ఎంత గొప్పలు అంటే వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పరిపాలన చేస్తే ఈరోజు కూడా ప్రజలు కాకతీయులను గుర్తుపెట్టుకున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం రాగానే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వరంగల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి కాకతీయ విశ్వవిద్యాలయం పేరు పెట్టడం జరిగింది. వరంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కు కాకతీయ మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టడం జరిగింది. మన వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చేటువంటి ఎక్స్ప్రెస్కి కాకతీయ ఎక్స్ప్రెస్, కాకతీయ ప్యాసింజర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కాకతీయ విశ్వవిద్యాలయం పేరు మారుస్తారా? కాకతీయ మెడికల్ కాలేజ్ పేరు కూడా మారుస్తారా? కాకతీయ ప్యాసింజర్ పేరు కూడా మారుస్తారా? దమ్ముంటే మార్చాలా. వరంగల్ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి కాకతీయ కళాతోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ బగ్గు ఉంటుంది, తెలంగాణ బగ్గు ఉంటుంది. అట్టుడిగిస్తాం. తప్పకుండా తగిన రీతిలో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాం. పేరు మారవలసిన అవసరం ఏమొచ్చింది సార్? రాష్ట్రం అంటే ప్రభుత్వాలు మారితే ఏ ప్రభుత్వం హయాంలో ఉంటే ఆ ప్రభుత్వ పేరు మారుస్తారంటారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలి కానీ ఈ పేర్లు మార్చడంతో అయ్యేది ఏం లేదు. ఒక విజన్ లేనటువంటి వాళ్ళు, ఒక దారి తెలియనటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తారు. అంటే ఏదో విధంగా నేను చర్చలకు రావాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకు మన పూర్వీకుల యొక్క ఔన్నత్యం తెలియదు, దాని యొక్క చరిత్ర తెలియదు, దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు. కాబట్టి ఇలాంటి వేషాలు వేస్తున్నారు. డెఫినెట్గా దీన్ని తెలంగాణ సమాజం ఒప్పుకోదు. వరంగల్ను ముట్టుకుంటే తప్పకుండా వరంగల్ ఉద్యమగడ్డ, పౌరుషాల గడ్డ తప్పకుండా తిరగబడుతుంది. వరంగల్ రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా చర్చ నడుస్తూ ఉన్నాయి సార్. దానికి ఇది నేను అదే చెప్తున్నా కదా, అంటే ఆ గీతంలోనే మన కాకతీయ కళాతోరణం గురించి కూడా ఉంది. అదేమో గీతంగా ఉండాలంటారు, ఇదేమో కళాతోరణం ఉండకూడదు అంటారు. చాలా కాంట్రాడిక్టరీగా ఉంది. వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి ఒక విజన్ కానీ ఒక విధానం కానీ లేదు. కాబట్టి దీన్ని రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. రివ్యూ చేసుకోవాలి గవర్నమెంట్ కూడా. ఎట్లా సార్ ఎమ్మెల్సీ సాఫీగా సాగింది అనుకోవచ్చు? ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా మంచి ఫలితం రాబోతున్నది. మాకు 34 నియోజకవర్గాల నుండి వస్తున్నటువంటి సమాచారం మేరకైతే మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నది. ఒకవేళ అదేమైనా చేజారినా సెకండ్ ప్రయారిటీలో ఎవరు ఊహించిన మెజార్టీతో మేము గెలుస్తాం.